దయచేసి అందని వారు చేతులు ఎత్తండి. అందని వారు అలాగే ఉండండి. స్తోత్రం. అమ్మ అందని వారు ఎవరు? అమ్మ జీవ అటి వెనక అటి. ఇంకెవరు ఉన్నారు అందని వారు? అమ్మ ఇట్రా. మా బయట ఉన్నవారు కూడా దయచేసి తీసుకోండి. నీ పాపముల నిమిత్తం, నీ శాపముల నిమిత్తం, నీ వ్యసనముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో చనిపోయారు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఇంకెంతకాలం ఆ ప్రేమను గుర్తించలేకపోవటం? మనం కూడా మనస్ఫూర్తిగా ప్రభువును ప్రేమించాలి, గౌరవించాలి, మర్యాదించాలి. నా కోసమే నాయన కలువరి శిలువలో మీరు నలగొట్టబడ్డారు. నా పాపముల నిమిత్తం అవమానపరచబడ్డారు. ఉన్నతమైన మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టారు. దయచేసి అందరూ ఒకేసారి ఒకే పాత్రలోనిది త్రాగినట్లుగా ఒకేసారి భుజించినట్లుగా లేఖనం మనకు నేర్పిస్తుంది. దయగలిగిన స్వామి, బలలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించండి, నూతనపరచండి, నూతన కార్యములు జరిగించండి. అంత్య దినాల్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగనే శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు లయపరచమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని, అలాగనే ఆయుష్కాలాన్ని పొడిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతో ప్రయాసతో వచ్చారు, తగిన ప్రతిఫలం దయచేయమని, ఈ వారమంతయు నీ దయాకిరీటం ధరింపచేయమని, అలాగే నీ ఉదయకాలం నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. గౌరవనీయులు పెద్దలు వసుంధరావు గారు ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనతో పంచుకొని ఉన్నారు. దయచేసి శ్రద్ధగా వినాలని ప్రభునామంలో తెలియజేస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తెల్లవంచవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, కృపా సత్య సంపన్నుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడగు నా తండ్రి, అయా మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, సుందరమైన బంగారు పాదముల కొరకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రార్హుడా, స్తుతుల సింహాసనాసీనుడా, నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేల కొలది దూత గళముల చేత కొనియాడబడుతున్న నా తండ్రి, అయా మీకే స్తుతి మహిమలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన, గడిచిన సబ్బాద్దు మొదలుకొని సబ్బాద్దు వరకు నాయన మీ బిడ్డలుగా మమ్మలను, నా ప్రభు, మాకిచ్చిన కుటుంబాలను, రక్త సంబంధికులను, బంధుమిత్రులను, నాయన దైవ సేవకులు, నాయన మీ తల్లిదండ్రుల వారి కుటుంబాలను క్షేమముగా కాచి కాపాడి మీ పరిశుద్ధమైన ఆలయంలోనికి మమ్మలను చేర్చి
మిమ్మలను స్తుతించి కనపరిచి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటివరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచాము, మీకు స్తోత్రాలు నాయన. మీ యొక్క బలలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తుతి మహిమలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఇది ఆదిలో మీరు ఏర్పరిచినటువంటి క్రమాన్ని నా ప్రభా మేము తూచా తప్పకుండా అనుసరిస్తూ మా విశ్వాస జీవితాలను పరిశుద్ధతగా కాపాడుకొనుచు తండ్రి మీకు నా ప్రభా మా మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవించటానికి మీ కృప చూపి సహాయం చేసి మహిమ పొందమని మా ప్రియుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది. సమయం 8:30 వచ్చింది. దైవజనులు కొన్ని అత్యవసర ప్రశ్న రేపు జనవరి సభలకి ఓసన్నా మినిస్ట్రీ జాన్ వెస్లీని కలవటానికి తెల్లవారుజామే వెళతామని చెప్పారు. అయితే వారు టైం చెప్పారు, ఆ టైం ప్రకారం వాళ్ళు బయలుదేరి వెళ్ళటానికి నిర్ణయించారు. మరి ఈ ఆరాధన ఉదయకాల ఆరాధన అయిపోయిన వెంటనే దైవ సేవకురాలు సునీతమ్మ గారు ఉంటారు. వారి చేత అందరూ కూడా ప్రార్థనలు మరి చేపించుకొని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అయితే ఈ సమయంలో అయ్యగారు 9:30 దాకా మాట్లాడమన్నాడు, కానీ ఎందుకో మాట్లాడాలనిపించట్లా. కనుక క్లుప్త సమయంలోనే బల్ల గురించి క్రమాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి నా మాటలు దేవుని కృపను బట్టి ముగిస్తాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఈ పస్కాను భుజించాడు. ఆఖరిగా ఆయన మరణ ఘడియలు సమీపించినప్పుడు కూడా ప్రభా పస్కాను ఎక్కడ ఏర్పాటు చేయాలంటే మేడగదిలో ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అత్యంత ప్రియమైనది, ఆయనకి అత్యంత ఇష్టమైనది పస్కాను భుజించటం. పస్కా అనే ఒక పండుగ దినాన్ని, ఆ పస్కా దినములోనే ఆయన ఊరేగింపు ఇవన్నీ కూడా జరిగినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇదొక రక్షణ పొందినటువంటి బిడ్డలకు ఒక క్రమం. ఈ క్రమాన్ని దాటిపోకూడదు. ప్రతి నెలలో మొదటి వారములో మొదటి దినాలలో మరి బల్ల కార్యక్రమం సంస్కారం ఉంటుంది కనుక ఒక 4-5 దినాలు ముందుగానే ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవాలి. మన పొరపాట్లు, మన అవిధేయతలు, మన లోపాలు ఏమన్నా ఉంటే అవన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క సంస్కారంలో పాల్గొనటం అనేది ఎంతైనా ఆశీర్వాదం. ఎందుకంటే ఈ వారం నేను వాక్యం చదువుకోలేదు, ఈ వారం ప్రార్థనే చేయలేదు, రేపు బల్లెట్లా తీసుకోవాలని చెప్పి మానుకోకూడదు. లేకపోతే ఆ సహోదరితో లేకపోతే ఆ సహోదరుడితో నేను
విరోధంగా ఉన్నాను, మరి సమాధాన పడాలి గనక సమాధానం లేకుండా నేనే రీతిగా ఆ బలలో పాల్గొనాలనేటువంటి ఆలోచనలు సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎట్లా తీసుకుంటావు? అతనితో మొన్న మరి వివాదం పడ్డావు కదా, ఇవన్నీ మన మనస్సులో రేపి ఆ బల్ల ఆ సంస్కారానికి ఏం చేస్తాడంటే మనల్ని దూరంగా చేస్తాడు. రక్షించబడినటువంటి విశ్వాస యొక్క జీవితంలో అతడు దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత వరకు కూడా సంస్కారంలో పాల్గొనాలి. దేవుని కృపను బట్టి నేను 1984లో రక్షించబడి ఆనాటి నుండి ఈవెన్ ఈరోజు వరకు కూడా నా ప్రభువు యొక్క బలలో సంస్కారంలో నేనేనాడు ఆబ్సెంట్ అవ్వలేదు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కొన్ని పరిస్థితుల వల్ల ఎవరితోనైనా మనస్మర్థనలో ఏమైనా ఉండా, కానీ నా మనస్సులోనే నేను ప్రార్థన చేసుకునేవాడిని. తొందరపడ్డప్పటికైనా సరే అతనితో సమాధాన క్షమాపణ ప్రత్యక్షంగా చెప్పాలనేటువంటి పరిస్థితులు ఏర్పడకపోయినా దేవుని సన్నిధిలో నేను నా తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకొని నా ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుతాను. విచక్షణ, ప్రతి ఒక్క విశ్వాసికి విచక్షణ జ్ఞానం అవసరం. తొందరపాట్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, దాన్ని సరిచేసుకోవాలి. సరిచేసుకుండా అదే రీతిగా బల్లకి దూరం అయితే శాపగ్రస్తం అనేటువంటి జీవితానికి గురవుతారు. సంస్కారం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నాడు, నా బల్లలో పాల్గొనేవాడు నా రాజ్యంలో చోటు లేదన్నాడు. ఆయన అన్నాడు కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట ప్రకారం మనం బలలో పాల్గొనాలి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బలలో ఇచ్చే సమయానికో లేకపోతే ఇప్పుడు దైవ సేవకులు మంచి కార్యక్రమాన్ని పెట్టాడు. ఎందుకంటే ఉదయకాలం సమయంలోనే మరి బల్ల కార్యక్రమాన్ని పెట్టడం, అది ప్రార్థన అయిపోయిన తర్వాత ఇటువరకు అయితే మన ఆత్మీయ తండ్రి దేవదాస్ సాయి గారు ఏం చేసేవాడంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇచ్చేవాడు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ విశ్వాసులందరూ ఎటోళ్ళట్టు చలో వెళ్ళిపోయేవాడు, కొద్దిమంది మాత్రమే మిగిలాడు. కానీ దేవుని కృపను బట్టి మరి మన మోషయ్య గారు ఈ రీతిగా ఈ క్రమాన్ని ఇట్లా ఆరంభించటం అనేది మనకు మన కుటుంబాలకు ఎంతైనా ఆశీర్వాదం. ఇది పరిశుద్ధ లేఖన భాగంలో గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ క్రమాన్ని ఎక్కడ ప్రారంభించబడిందండి? షాలేము, యాజకుడైనటువంటి షాలేము మెల్కీసెదెకు మరి రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చి మరి అబ్రహామును దీవించినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే యాజకుడు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చి అతని మీద చేతులుంచి ప్రార్థన చేశాడో, ఆ తదుపరి ఆయన ఏం చేశాడండి? అతని రాబడి అంతటిలో కూడా 10వ వంతు ఇచ్చాడు. దానివల్ల అబ్రహాము గారు ఎంతగా హెచ్చించబడ్డాడంటే, అబ్రహాం గారి యొక్క సర్వెంట్స్ ఎంతమంది అండి? 318 మంది ఆయన పనివారు.
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పుట్టక ముందే అబ్రహాం గారు ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే 318 మంది సర్వెంట్స్ ఉంటే ఇంకా అతని యొక్క ఐశ్వర్యము, అతని యొక్క స్టేటస్ లేక అతని యొక్క దినదిన కార్యక్రమాలు ఎంతగా ఉంటాయో ఆలోచన చేయాలి. కారణం ఏమిటంటే దేవునికి 10వ వంతు చెల్లించుట వల్ల. యాజ్ ఒక క్రమం అక్కడ మరి మెల్కీసెదెకు చేశాడు. ఆ క్రమం అప్పటి నుండి ఎప్పటి వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వరకు కూడా అది ఆ క్రమం కొనసాగుతూనే ఉంది. ఆగింది అది? కాలాలు ఎన్నో మారినాయి కానీ క్రమం ఆగల. గమనించాలి ప్రియమైనటువంటి దేవుని సంఘం. ఎందరో ప్రవక్తలు, భక్తులు, ఈవెన్ క్రీస్తు వారితో కూడా ఆగల. ఆ తదుపరి శిష్యులు, ఆ తదుపరి వారి శిష్యులు. ఈ రీతిగా ఎప్పటి వరకు జరుగుతుందో తెలుసండి ఇది? సంఘం ఎత్తబడేంత వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి వచ్చే అంతవరకు కూడా ఈ క్రమం అనేది కొనసాగుతూనే ఉంది ప్రియమైనటువంటి దేవుని సంఘం. కనుక ఎవరైనా సరే దీన్ని నిర్లక్ష్యంగా లేక అశ్రద్ధగా ఉంచకూడదు. చాలా ప్రాముఖ్యం. ఆశీర్వాదానికి మూలం. నిన్ను సరిదిద్దేది ఇది. నీ నడకను, నీ పడకను, నీ ఆలోచనలను, నీకు కలిగినటువంటి సమస్తమును సరిచేసేదే క్రమం, సంస్కారం. దానిని నిర్లక్ష్యంగా మనం చూడకూడదని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని సంఘమా. ఆయన మరణ గడియలు సమీపించినప్పుడు కూడా దానిని ఆచరించినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని సంఘం. కనుక దేవుని బిడ్డలటువంటి మనము నిత్యము మన విశ్వాస జీవితాలను పరిశుద్ధతగా కాపాడుకో. అందుకనే ఏబు భక్తుడు అంటాడు, ఏబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, నరులకు భూమి మీద యుద్ధకాలము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వాని దినములు కూలివాని దినముల వంటివి కావా? భూమి మీద దేవుని బిడ్డలకు ఏంటంటే యుద్ధం. భూమి మీద నరులకు యుద్ధకాలము కాదా అంటున్నాడు అక్కడ. ఆధ్యాత్మిక అనుభవ జీవితంలో మాట్లాడినటువంటి మాటలు. ఎవరితో యుద్ధం? లోకంతో, లోకంలో ఉన్నటువంటి సాతాను ప్రతినిధులతో నిత్యము యుద్ధమే. అది ఏ క్షణం యుద్ధం లేదంటానికి వీల్లేదు. ప్రతి క్షణం కూడా వాడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఇది ఒక పోరాటం, యుద్ధం. యుద్ధంలో మనము జయశీలులుగా ఉండాలి. యుద్ధ రంగంలో కవచాన్ని ధరించాలి. విశ్వాసం అనేటువంటి కవచాన్ని మనం ధరించుకోవాలి. పదునైనటువంటి వాక్యమైనటువంటి ఖడ్గాన్ని ధరించాలి. విశ్వాసం అనేటువంటి కవచము, అలాగే పదునైనటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గమును ధరించి సాతానుతో యుద్ధము చేసి వాడిని జయించేటువంటి యుద్ధ వీరులుగా మనం ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలోనే సాతానుడి మీద జయాన్ని పొందాడు. ఎందుకంటే మనుష్యుడు చాలా తెలివిగలవాడు. ఆయన అనంత జ్ఞాని అయితే ఆయనకే జ్ఞానం చెప్పేటువంటి వాడు మనుష్యుడు.
ఎందుకంటే అది అంత తేలికైన పని కాదు ప్రభువా. శోధనను జయించడం, ఈ లోకంలో దుష్టశక్తులను ఎదిరించడం అనేది మీరన్నంత తేలిక పని కాదు ప్రభు అని యేసు ప్రభు వారిని అంటారనే ఆయన ముందుగానే శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన దానిని చేయించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మనం సహజంగా అంటూ ఉంటాం, అది ఏంటి ప్రభా అది అంత తేలికైన పని అనుకుంటావా? నువ్వు చెప్పేవు రైటే, అది తేలిక కాదా? ఆ మాట మన నోట రాకుండానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడే దుష్టుని మీద జయాన్ని పొందారు. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో, ఈ భూలోకం అంతా కూడా పోరాటం, ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం, ఆర్థికపరమైనటువంటి పోరాటం, అప్పులతో పోరాటం, లోక సమస్యలతో పోరాటం, కుటుంబాల్లో పోరాటం, అన్ని పోరాటాలే. పోరాటాలు జయించాలంటే ఏం కావాలంటే ప్రార్థన శక్తి కావాలి. విశ్వాస కవచమును ధరించాలి. నీ శక్తి నా శక్తి చాలదు. ఏ శక్తి కావాలి? ఎస్, మనకు దైవశక్తి కావాలి. ఆయన యొక్క శక్తి లేకుండా ఏ బలహీనతను కూడా మనం జయించలేము, ఏ దుష్టుని కూడా జయించలేము అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కొన్ని బలహీనతలను మనం జయించాలంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి. దేవుని యొక్క శక్తిని ఎరుగగా కొందరు నిష్ఫలులైపోయినట్టుగా లేఖన భాగాల్లో మనం భక్తి కలిగిన వారే కానీ ఏమిటి ఎస్ భక్తిలోని శక్తిని తెలియని వారు. భక్తి కలిగిన వారమే కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవాలి మనం. భక్తిలో ఉన్నటువంటి శక్తి కావాలంటే దైవ శక్తి కావాలి. దేవుని ఆశ్రయించాలి. ప్రతి ఒక్క బలహీనత, శోధనలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, రుణాలు అవ్వచ్చు, లేక అనేకమైనటువంటి మొదలు పోరాటాలు ఎన్నో ఉండొచ్చు, కానీ అన్నిటినీ జయించగలిగేటువంటి ప్రార్థనా శక్తిని ఈ ప్రభువా కొన్ని సందర్భాల్లో నా జీవిత అనుభవంలో ఒకసారి మా అమ్మాయితో అన్నాను, దైవ సేవకురాలు సునంద మగారితో, జీవితంలో ఓడిపోయానమ్మా అని. నాకున్నటువంటి ఒత్తిడులను బట్టి, నాకున్నటువంటి బలహీనతలను బట్టి ప్రార్థన చేసుకుంటూ ఓడిపోయానమ్మా నా జీవితం. ప్రభువారి తర్వాత నాకు శక్తిని అనుగ్రహించాడు. ఆధ్యాత్మికంగా ఓడిపోలేదు కానీ శారీరకంగా ఓడిపోయా. చెప్పాను కానీ తర్వాత ప్రభు సన్నిధిలో లేనేననేటువంటి పాట నాకు జ్ఞాపకం చేసుకుని నన్ను నేను ధైర్యపరుచుకున్నాను. నా ప్రభు నాతో ఉండగా నాకు ఓటమి లేదు.
దేవునికి స్తోత్రం. మన ప్రభువు మనతో ఉన్నప్పుడు మనకు ఓటమి లేదు. అపవాది మనల్ని కాచుకొని ఉండి మనల్ని కృంగదీస్తాడు. కృంగిన సమయాన లేవనెత్తేవాడు ఆయనే. కృంగిన సమయాన నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన సమయాన నన్ను లేవనెత్తిన చిరునామా నీదేగా. నీ కృప నిత్యముండును. కటో నీ కృప నిత్యముండును, నీ కృప నిత్యముండును, నీ కృప వివరింప తరమా యేసయ్యా. బోటి మోత అన్నీ రెడీగా ఉంచుకోవాలండి. విశ్వాసి ఓటమిని ఒప్పుకోకూడదు. బలహీనతను బట్టి ఆ సందర్భంలో అమ్మగారితో అన్నాను, కానీ చాలా తర్వాత నేను నా ప్రభువు నన్ను ధైర్యపరిచాడు. పోరాటం భూమి మీద నరులకు యుద్ధకాలం. యుద్ధంలో జయించాలి. యుద్ధంలో జయించాలంటే విశ్వాసం అనేటువంటిది. లేఖన భాగాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం బలపరుచుకోవాలి, ధైర్యపరుచుకోవాలి. ఎవరో అర్ధరాత్రి సమయాల్లో ఎవరు ప్రభువే వచ్చి బలపరుస్తాడు. మన కన్నీటిని తుడిచేయవలన ఆయన ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేసే దేవుడు అంటే. వాక్యము సత్యమైనది, వాక్యము నమ్మదగింది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, యెషయా గ్రంథంలో రాయబడింది, ఆయన ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిసివేసాడు. మన బిందువులను తుడిసివేసేవాడండి ఆయన. మనము కన్నీటిని విడిచినప్పుడు ఆయన చూడలేడండి. ఆయన మనమైతే చూస్తున్నాం, కానీ ఆయన తన బిడ్డలు కన్నీటిని చూసి ఆయన దాటిపోయే దేవుడు ఎంత మాత్రము కూడా. ఇరుకుల్లో, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఎన్ని ఉన్నప్పటికైనా సరే క్రమంతో సంస్కారం అనేటువంటి క్రమాన్ని కలిగి ఉండాలి. ఆ దేవుని సన్నిధిలో నేను బల్లలో పాల్గొనేటప్పుడల్లా నేను ప్రార్థన చేస్తుండేవాడిని. ఇది నా ఒక్కడితే పరిమితం కాదు, లేక నా జీవిత భాగస్వామితో పరిమితం కాదు, అంతం కాకూడదు. నా కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనము సంతానం అందరూ కూడా, మా తరం తర్వాత తరాలందరూ, మా సమస్తం అంతా ప్రభా మీ సన్నిధిలో బలలో పాల్గొనేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభాని ప్రార్థించాలి. మనం మనతోనే కాదు, అది సరిపెట్టకూడదు. రక్షణ పొందినటువంటి నీ భర్త కొరకయ్యా ఈ భాగ్యాన్ని నా భర్తకు అనుగ్రహించు ప్రభా. అయ్యా ఈ ధన్యత నా కుమారుడికి అనుగ్రహించు ప్రభా అని చెప్పి ప్రతి నెల, ప్రతి దినం నీ యొక్క అనుదిన ప్రార్థనలో క్రమాన్ని, సంస్కారాలని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మరి ధూపం వేయాలండి. ధూపం, ప్రార్థన,
ధూపం, ప్రార్థన ధూపం. ఈ ధూపం ఆరిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, దేవుని బిడ్డలుగా విశ్వాస జీవితంలో పోరాటాలు ఎన్ని గెలినప్పటికైనా సరే అన్నిటి మీద జయాన్ని ఇచ్చేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పక్షాన ఉన్నాడు కాబట్టి దేనికి కూడా భయపడకూడదు. ఏమైంది? ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏమైపోయింది? ఇబ్బందులు కలిగినాయి, ఇబ్బందులతోనే ఇదైపోతాం. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోలేముగా. అక్కడుంది మనకి నివాసం. ఆయన మరి పునాదులు కలిగినటువంటి పట్టణము, ఆయన మనుష్యుని యొక్క నిర్మాణం కాదు, దేవుడు కట్టినటువంటి కట్టడం అది. అందుకని 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లే భూమి మీద గుడారమైనటువంటి ఈ నివాసము, ఏ నివాసము? ఈ నివాసము, మన నివాసము శిథిలమైపోయినప్పటికైనా సరే చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా ఎవరికి ఉందండి? ఎవరికి? మనకంటే విశ్వాస జీవితాన్ని పరిశుద్ధతగా కాపాడుకొని ఆయన వచ్చేంత వరకు, ఈ ఊపిరి పోయేంత వరకు, ఏమండి, ఆయన వచ్చేంత వరకు, ఈ ఊపిరి పోయేంత వరకు కూడా మనం ఈ క్రమంలో పాల్గొని తీరాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఆ దేవుని బిడ్డారా, ప్రభువు పెట్టినటువంటి ఇదొక కట్టడ. ఆయన కట్టడలను మనము అనుసరించాలి. అనుసరిస్తే ఏమైంది? ఆయన కట్టడలను, ఆయన నిబంధనలను మనం అనుసరిస్తే ఏమైంది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పండి. భయం ఎందుకు? దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో, మొదటి రాజులో 2వ రాజుల, మొదటి రాజులో 2వ వచనం అనుకుంటాం. దావీదుకు మరణకాలం సమీపించగా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞాపించను, లోకులందరూ పోవాల్సినటువంటి మార్గంలో నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని యొక్క కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో బాధ్యతగా నుండి నా ఎదుట నా పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయులకు రాజ్య సింహాసనం మీద ఆసీనుడై నిత్యము కూడా ఒక్కడు కూడా ఉండక మానడని ప్రమాణము చేశాడండి. ఎవరితో ప్రమాణం చేశాడండి? ఒక అసామాన్యమైనటువంటి మానవునితో. ఎవరు ప్రమాణం? దేవుడైన యెహోవా ప్రమాణం చేశాడు.
నీవు రాజు అయినంత మాత్రాన నీ కుమారుడు రాజు అవటం కాదు. నా కట్టడలను, నా ధర్మశాస్త్రాన్ని, నా నిబంధనలను, నా ఆజ్ఞలను వారు గైకొనినట్లయితే వారి ప్రవర్తన స్థిరపరచబడుతుంది. యెరూషలేము పట్టణము ఉన్నంత వరకు కూడా నీ వారసులు రాజ్యాన్ని పరిపాలన చేస్తారని దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు. సత్య ప్రమాణం ఏమంటాడంటే అక్కడ సత్య ప్రమాణం అంటే అసత్య ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఇంకొకళ్ళు అసలు మాట్లాడితే ప్రమాణం అంటారు. అసలు అలవాటు వాళ్ళకే అంతే. డూప్లికేట్ ప్రమాణాలు ఉన్నాయి, సత్య ప్రమాణాలు. పెళ్లి దినాల్లో ప్రమాణాలు చేస్తారు. ఎంతవరకు ఆ ప్రమాణాలు కట్టుబడి ఉంటున్నారండి ఈ రోజుల్లో? జీవితాంతం ప్రమాణం చేస్తున్నారు. ఎంతవరకు ఉంటున్నారు? దుష్టుడు దానిని తొలగిస్తున్నాడు. డ్రైవర్స్ అంటున్నాడు. చాలా విచారకరమైనటువంటి విషయం. ఇటీవల ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇద్దరు మంచి స్థాయిలో, ఇద్దరు కూడా 1,30,000 1,30,000 శాలరీస్ తీసుకొస్తారు. ప్రొఫెసర్స్. ఓన్లీ 6 months 6 నెలల్లోనే వాళ్ళకి డ్రైవర్స్ కావాల్సి వచ్చింది. ప్రమాణం ఏం చేశారు? వ్యాధి యందు, బాధ యందు, కష్టాలు సుఖాలు అన్నిట్లో, ఆరోగ్యంలో అన్నిటిలో తోడయ్యండి. ఏమైపోయింది? ప్రమాణం డూప్లికేట్ ప్రమాణాలు. దుష్టుడు సత్య ప్రమాణాన్ని దూరం చేసేస్తున్నాడు ప్రియులారా. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన యొక్క కట్టడలు, నిబంధనలు, ఆజ్ఞలు తూచా తప్పకుండా మన జీవితంలో క్రమాన్ని పాటించాలి. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని శోధనలే రాని, బాధలే రాని, ఇరుకులే రాని, ఇబ్బందులే రాని, ఆర్థికపరమైన ఇబ్బందులే రాని, న్యాయాన్ని తప్పకుండా. అందుకని పాట కూడా ఉంది, న్యాయము కానీ నా క్రియలన్నీ ఉంచక త్రుంచవే అని చెప్పి పురుషోత్తమ సోదరి పాట రాశాడు. కనుక ప్రేమేటంటే దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసేటువంటి దేవుని గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలేమనగా, క్రమం కలిగి ఉండండి. సంస్కారం నీతోనే కాకుండా నీ పిల్లలు కూడా, ఇంకా నీ సంతతి, మనమ సంతానం కూడా వాళ్ళలో పాల్గొనేటువంటి మరి వారుగా మీ యొక్క జీవితాలను మార్గదర్శకంగా చేసుకొని వారికి మార్గదర్శకంగా ఉండి ప్రభు యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, కనికరం కలిగిన దేవా, నీ ఘనమైన నామం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయమందు ప్రభా నాయన మీ పరిశుద్ధ గ్రంథములో నుండి నాయన మీ బల్లల్లోని సంస్కారం యొక్క మేమందరము నిత్యము మీరు మాకిచ్చిన ఆయుష్ ఉన్నంత కాలము మేము, మా బిడ్డలు, ఇంకా మా తరతరాలుగా ఈ క్రమాన్ని పాటిస్తూ మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవించడానికి మీ కృప చూపండి. అదే రీతిగా నా ప్రభా ప్రయాణమై వెళుతున్నటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి దైవశాఖలు మోషయ్య గారిని, వారితో పాటు వెళ్ళినటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి మీటింగ్స్ 2025 సభల నిమిత్తం స్పీకర్ను మాట్లాడటానికి ప్రయాణమై వెళుతున్నారు. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మరి నాయన ఆ యొక్క దైవ సేవకుల యొక్క హృదయాలను ప్రేరేపించి మీటింగ్స్కి రావడానికి మీ సెలవు అనుగ్రహించి సహాయం చేయమని, అదే రీతిగా మొదటి ఆరాధన ఈ రీతిగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తుతి మహిమలు చెల్లిస్తూ క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ